ఈరోజు మనం ఉప్పు గౌరీ నోము గురించి తెలుసుకుందాం. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఇంటిల్లిపాదికి ఏలినాటి శని పట్టడం వల్ల అష్టకష్టాలతో అల్లాడిపోతున్నారు. ఆ ఇంటి ముత్తైదువు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తురాలు. అందువల్ల ఒక రాత్రి స్వామివారు ఆవిడ కల్లోకి వచ్చి దర్శనమిచ్చి, ఏలినాటి శనికి ఏడాది పాటు ఉప్పు దానమే విరుగుడు, ఉప్పు గౌరీ నోము నోచుకుని చూడు, ఉప్పని కష్టాలన్నీ తొలగిపోతాయి అని ఉపదేశం ఇచ్చారు. వెంటనే మెలకు వచ్చిన ఇల్లాలు పదే పదే ఆ కళని గుర్తు తెచ్చుకుని మర్నాడే ఉప్పు గౌరీ నోము పట్టి కళలో స్వామి చెప్పినట్టే ఏడాది వరకు చేసి ఏడాది తర్వాత ఉద్యాపనం చేసుకున్నారు. అందువల్ల శని శాంతించి కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబం అంతా సుఖశాంతులతో విలసిల్లింది. ఈ ఉప్పు గౌరీ నోము ఎలా చేసుకోవాలంటే, ఇంట్లో పశ్చిమం వైపుకి అంటే పడమర వైపు గోడకి ఆంచి లేక నైరుతి మూలకి గోడకి ఆంచి ఒక ఇనుప బాణలిలో ప్రతిరోజు పిడికెడు ఉప్పు, ఆ ఇంటి ముత్తైదువు, ఇంటి యజమానురాలు, సౌభాగ్యవతి అయిన ఇంటి యజమానురాలు రోజు ఒక పిడికెడు ఉప్పుని ఆ ఇనప మూకుడులో వేస్తూ ఉండాలి. ఇనప మూకుడులో వేయకముందే ఇనప గౌరీ బొమ్మని ఆ మూకుడులో ఉంచాలి. అందులో ప్రతిరోజు ఈ రాతి ఉప్పుని, ఒక గుప్పెడు ఉప్పుని ఇంట్లో అందరి పేర్లు చెప్పుకుని ఆ మూకుడులో వెయ్యాలి. వేసేటప్పుడు ఉప్పు గౌరి తల్లి శనిపీడని తప్పించు అని ప్రార్థన చేసుకోవాలి. ఏడాది కాగానే ఉద్యాపన చేసుకోవాలి. ఆ ఉద్యాపన విధానం ఏంటంటే, ఆ ఉప్పు మీద ఒక ఇనప వాసం మేకు ఉంచి గౌరీదేవి బొమ్మతో సహా మొత్తం మూకుడిని అంటే బాండిని ఎవరికైనా ముందు చెప్పి మరి దానం ఇవ్వాలి. దానితో పాటు తగిన దక్షిణను కూడా ఇవ్వాలి. ఈ విధంగా ఉద్యాపన చేసుకున్న తర్వాత శని దోషాలన్నీ తొలగిపోయి మనసుకి శాంతి కలిగి సుఖశాంతులతో తొలతూగుతారు. మరి మనందరం కూడా ఉప్పు గౌరీ నోము నోచుకుందామా?